ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బలరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. బలరామరెడ్డి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో దుబాయ్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసము, వాళ్ళకు ఒక నాలెడ్జ్ షేరింగ్ చేసేందుకు నిజంగా మీరు దుబాయ్ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక 2-3 గంటల సేపు మాతో టైం స్పెండ్ చేసి అసలు దుబాయ్లో వ్యాపారం ఎలా చేయాలి, దుబాయ్లో ఎడ్యుకేషన్ కోసం దుబాయ్కి ఎలా వెళ్ళాలి అనే ఇటువంటి అంశాల మీద లాస్ట్ 6 monthsగా మీరు ఎంతో నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నారు మా తెలుగు ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీ తరపున బల్లారెడ్డి గారు. మై ప్లెజర్ అండి. ఇట్ ఈస్ మై ప్లెజర్ టు be able to do this to our people here. yes. అయితే లాస్ట్ 1 month బ్యాక్ మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలామంది వ్యాపారవేత్తలు, స్టార్టప్లు పెట్టే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున, అంటే ఇటు ఇండియా నుంచి అటు బయట దేశాల నుంచి దుబాయ్కి పెద్ద ఎత్తున వస్తున్నారని మాట్లాడుకున్నాం. ఏంటి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, అదేవిధంగా ట్యాక్స్ పరంగా వ్యాపారవేత్తలకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటూ కూడా ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కోసం మనం ఒక వీడియో చేసాం. అయితే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. చాలామంది ఇండియా నుంచి యంగ్స్టర్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దుబాయ్కి వెళ్తున్నారంట. సో ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇండియా నుంచి యంగ్స్టర్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, అక్కడున్న అట్రాక్షన్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి అసలు? సో మనము ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు ఆల్రెడీ కవర్ చేసాము. కొన్ని అంటే రిలేటింగ్ టు బిజినెస్ లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అక్కడ ఉన్న ట్యాక్సెస్ పరంగా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అలాంటివి డిస్కస్ చేస్తాము. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది ఇక్కడ నుండి కూడా దుబాయ్కి వస్తున్నారు. సో ఆ యాంగిల్లో మనం డిస్కస్ చేస్తే కనుక వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని చూస్తే, ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి దుబాయ్ ఆర్ యుఏఈ ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లేస్ టు ఇండియా. మనం ఫ్లైట్ జర్నీ చేస్తే కనుక 3 hours 3.5 hours మనం రీచ్ అయిపోతాం దుబాయ్కి. అండ్ ఈచ్ డే చూస్తే కనుక అరౌండ్ 15 నుంచి 18 ఫ్లైట్స్ డైలీ హైదరాబాద్ టు దుబాయ్ కనెక్టివిటీ ఉంది. సో ఎనీ డే ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఇఫ్ యూ వాంట్ గో ఆర్ కమ్ బ్యాక్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేను ఇందాక కూడా నేను వచ్చింది ఎందుకంటే జస్ట్ ఆ ముందు రోజు నైట్ అనుకున్నా, ఆ మర్నాడు మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉన్నా. నేను ముందు రోజు నైట్ నేను టికెట్ బుక్ చేసుకుని మర్నాడు మార్నింగ్ 8 o'clock ఉన్నా. సో దట్ ఈస్ ది ఫ్లెక్సిబిలిటీ దట్ వీ హ్యావ్. అంటే మోర్ క్లోజర్ టు ఇండియా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ compared to many other countries or places that we generally prefer to go. అదొకటి. రెండోది ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే కనుక ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి కొన్నిటికి అంటే ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ కి దుబాయ్ లో కూడా వాళ్ళ యొక్క ప్రెసెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ పిలాని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే ఉందో అది, సో వాళ్ళ యొక్క ప్రెసెన్స్ ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైమ్ దే హావ్ ప్రెసెన్స్ ఇన్ దుబాయ్ ఆల్సో. అమిటీ యూనివర్సిటీ కానీ మిగతా ఇట్లాంటి ప్రముఖ యూనివర్సిటీస్ కి దే హావ్ బ్రాంచెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దుబాయ్ ఆల్సో. దానివల్ల ఏమైతుంది, ఒక 1 year ఇక్కడ చేసి ఇంకో 1 year అక్కడ చేయడం కానీ, అండ్ ఇక్కడ మనము వాళ్ళు ఎంట్రీ తీసుకొని అక్కడ చేయడం కానీ అట్లాంటివి చాలా చేస్తుంటారు. సో ఇక్కడ ఒక 1 year చదువుకొని అక్కడ ఒక 1 year చదువుకోవడం వల్ల మన ఇక్కడ ఉండే నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఎక్స్పోజర్ ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది అక్కడ కూడా మనకి వస్తుంది. అక్కడ చదివేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ చేస్తూ బయట ఇంటర్న్షిప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో చదువుకునే టైంలోనే ఇంటర్న్షిప్ చేయడం వల్ల అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేస్తారు, కొంతవరకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫర్దర్గా మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ గురించి వెళ్తారో ఆ టైంలో ఈ ఇంటర్న్షిప్ అనేది మనకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో అదొక మనకు అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ యుఏఈ ఆల్సో, అంటే ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ కానీ లేదా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అట్లాంటి యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ప్రెసెన్స్ కూడా ఉంది దుబాయ్లో. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ యూనివర్సిటీస్ బట్ యు ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ టు జాయిన్ ఆర్ అడ్మిట్ ఇన్ అదర్ యూనివర్సిటీస్ బీయింగ్ ఇన్ యుఏఈ. ఓకే, మీరు ఎక్కడో అమెరికాకి కానీ లేదంటే కెనడాకి కానీ లేదా యూకేకి కానీ ట్రావెల్ చేసి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకునే బదులుగా మీరు దుబాయ్కి వెళ్ళి తక్కువ ఖర్చులో, ఇప్పుడు మనం వేరే బయట దేశాలకు వెళ్తే డెఫినెట్గా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు యుఎస్కి కానీ లేదా యూకే కానీ ఇంకా కెనడా కానీ వెళ్తే అందులో సగం ఖర్చుతో మనం దుబాయ్లో అదే యూనివర్సిటీ నుంచి అంటే యూకే యూనివర్సిటీస్ నుంచి మనం ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవచ్చు. సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సేమ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ వీ గెట్ ఇట్. సో దానికి సగం ఖర్చులో
తక్కువ దూరంలో ఉన్న ప్లేస్ నుంచి చేసుకొని మనకు సేమ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్గా మనకు మారుతుంది. రైట్. సో ఇది ఇంకా అనదర్ అడ్వాంటేజ్. దీంతో పాటు అక్కడ మనకి మీకు లాస్ట్ టైం మనం చెప్పినట్టుగా ది ఆర్గనైజేషన్స్ అంటే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ దే హ్యావ్ దేర్ ప్రెసెన్స్ ఇన్ యుఏఈ దుబాయ్ లో. అంటే కార్పొరేట్ ఆఫీసెస్ సెటప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న ప్లేస్, చాలా స్టార్ట్అప్ కంపెనీస్ కి మంచి అంటే ఎకో సిస్టమ్ ఉన్న ప్లేస్ కాబట్టి వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చి దే ఆర్ స్టార్టింగ్ దే స్టార్ట్అప్స్ దేర్. స్పెషల్గా దుబాయ్ గవర్నమెంట్ వచ్చేసి దే ఆపరేట్ లైక్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కానీ లేదంటే ఫ్యూచర్లో ఉన్న టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఇంకా మిగతా వేరే సర్వీసెస్ రిలేటెడ్ కానీ దేనికి ఎక్కువ అవకాశం ఉంది, ఏది డిమాండ్ ఉండబోతుంది, దానికి సరిపడే ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేసి ఇప్పుడే పెట్టేస్తే ఆ యొక్క సర్వీసెస్ రిలేటెడ్ కానీ ఆ బిజినెసెస్ రిలేటెడ్ కానీ పీపుల్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ దే విల్ కమ్ అండ్ సెటప్ దేర్ ఆపరేషన్స్ ఇన్ యూఏఈ అన్న ఉద్దేశంతో ఆలోచిస్తారు. కాబట్టి అడ్వాన్స్గా ఆలోచించి దానికి సరిపడే ఎకో సిస్టమ్ కానీ రూల్స్ మార్చడం కానీ అవన్నీ చేసి రెడీగా ఉంచేస్తారు. కాబట్టి మనకి స్టార్టప్స్ ఎకో సిస్టమ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు బిజినెసెస్ ఆర్ స్టార్ట్ దేర్ స్టార్టప్స్ అట్లాంటి వాటికి మంచి అనుకూలమైన ప్లేస్. కాబట్టి మీరు యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే మీ యొక్క ఏదైనా ఐడియా కానీ ఏదైనా కాన్సెప్ట్ కానీ ఉంటే మీరు స్టార్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్లేస్గా మనం అనుకోవచ్చు అనమాట దుబాయ్. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్. మనకు టాక్సేషన్ వైజ్ కూడా చూస్తే సో కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ జస్ట్ 5%. ఒకవేళ మీ యాక్టివిటీ కనుక 0% ట్యాక్స్ బెనిఫిట్ పొందే యాక్టివిటీ అయితే కనుక దెన్ కార్పొరేట్ ట్యాక్స్ ఆన్ యువర్ ప్రాఫిట్ ఇస్ 0. లేదంటే మాక్సిమం మనకు 9% కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. దట్ ఈస్ ఆల్సో లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ అక్రాస్ ద గ్లోబ్ ఫర్ ఎ ప్రామినెంట్ ఎకానమీ. కాబట్టి 9% లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ 0% ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా ఉంది మీకు, నాట్ ఓన్లీ ఫర్ స్టార్ట్అప్ బిజినెస్ బట్ ఆల్సో ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ ఇన్ UAE or to outside India to various countries. So having business in Dubai will give you an advantage to have access to businesses or customer base outside India. అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో అయితే నేను చదివిన ఆర్టికల్ ఏముందంటే శాలరీస్ విషయానికి వస్తే దాదాపు 22-23 లక్షల రూపాయల వేతనాల వరకు అక్కడ ఉంటాయని కూడా చదివాను. అంటే ఎట్లా ఉంటుంది అసలు శాలరీ ప్యాకేజీ, శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అక్కడ దుబాయ్లో? సో అది కూడా కొంతవరకు వాస్తవం అండి. అంటే మీరు యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇంటర్న్షిప్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి కొంతవరకు ఒక ఎక్స్పోజర్ ఆల్రెడీ ఉంటుంది. అది కన్సిడర్ చేసి ద సేమ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ వేర్ యూర్ గెటింగ్. ఇందాక చెప్పినట్టుగా మీకు వేరే కంట్రీస్ నుంచి ఉన్న యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది కాబట్టి దట్ హ్యాస్ సమ్ అడిషనల్ అడ్వాంటేజ్. ఓకే, మీరు చేసే ప్రొఫైల్ని బట్టి, మీరు చేసిన డిగ్రీని బట్టి మీ శాలరీ వేరీ అవుతుంది. మీరు మంచి ప్రొఫైల్ నుంచి మంచి యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ వస్తే కనుక డెఫినెట్గా మీకు మంచి సాలరీ ఉన్న జాబ్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. అండ్ యూ మే గెట్ అ బెటర్ సాలరీ దాన్ వాట్ యూ గెట్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్ ఇన్ దుబాయ్. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు అక్కడ టాక్సేషన్ లేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ సాలరీలో దర్ ఇస్ నో ట్యాక్స్. ఇండివిజువల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ ఏం లేదు. ఓకే, మీకు వేరే కంట్రీస్ యొక్క ట్యాక్స్ అప్లికబుల్ అవుతాయి అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ విత్ ఇన్ UAE యాజ్ సచ్ వాట్ ఎవర్ ఇన్కమ్ దట్ యూ ఎర్న్ ఇన్ UAE యాజ్ అన్ ఇండివిజువల్ దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దట్. ట్యాక్స్ ఇస్ 0. కాబట్టి మీరు ఎంప్లాయ్మెంట్లోకి రాగానే మీకు సాలరీ ఏదైతే వస్తుందో దాని మీద ట్యాక్స్ ఏం లేదు కాబట్టి ఎంతైతే మీకు ప్యాకేజ్ వస్తుందో ఆ ప్యాకేజ్ అమౌంట్ మొత్తం మీకు మీ ఓన్ అమౌంట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇనిషియల్ ప్యాకేజ్ వచ్చేసి మీకు మంచి ప్రొఫైల్ ఉన్న జాబ్ అయితే కనుక మీకు డెఫినెట్గా మంచి సాలరీ వస్తుంది. The salary that you get is like salary in dollars. ఎందుకంటే US dirhams and UAE dirhams and USD కరెన్సీ ఏది ఉందో అది పెగ్డ్ కరెన్సీ అండ్ there is no variation in the currency amounts అన్నమాట. కాబట్టి the money you get is as good as getting it in US dollars. కాబట్టి ఆ రకమైన అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. కాబట్టి ఈ మధ్య చాలా మంది దే ఆర్ ప్రిఫరింగ్ టు డూ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ UAE, అట్లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ UAE. నాట్ ఓన్లీ దస్, ఈవెన్ మన IIT ఢిల్లీ వాళ్ళు దే హ్యావ్ వన్ బ్రాంచ్ ఇన్ అబుదాబి నౌ రీసెంట్లీ. యూ కెన్ గెట్ యూ డూ యువర్ IIT డిగ్రీ ఈవెన్ ఇన్ UAE ఆల్సో. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ వచ్చేసి మన ఇండియన్ స్టాండర్డ్స్ అందుకని బెటర్ స్టాండర్డ్స్ ఉండొచ్చు. బట్ ఎక్స్పోజర్ దట్ యూ గెట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఈ రెండు మనకి బెటర్ మిక్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. రైట్. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి దుబాయ్లో ఎటువంటి జాబ్స్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎటువంటి జాబ్స్కి శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటారు, అంటే మీరు చూస్తున్న వాటిని బట్టి అసలు అక్కడ?
సో జనరల్గా అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ బట్టి మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో యూ టేక్ ఎనీ కంట్రీ, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇండియాలో వీ హ్యావ్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అదే రకంగా మీరు అమెరికా కానీ లేదంటే అట్లాంటి కంట్రీస్ చూసుకుంటానికి ఎక్కువ ఐటీ బేస్డ్ సర్వీసెస్ అవి ఉంటాయి. సో యూఏఈ కానీ దుబాయ్ కానీ చూసుకుంటే కనుక మనకి ఎక్కువ వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్ కానీ ఆ రిలేటెడ్ ప్రొఫైల్ ఉన్న వాటికి మంచి అవకాశం ఉంటాయి. కన్స్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ ఆ రిలేటెడ్ ఇండస్ట్రీ ప్రొఫైల్స్ ఉన్న జాబ్స్ కి మంచి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ రీటైల్ ఇండస్ట్రీ, రీటైల్ బయింగ్ సెల్లింగ్ ట్రేడింగ్ కానీ లేదా రీటైల్ మనకి అంటే షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అట్లాంటి రిలేటెడ్ సర్వీసెస్ ఆ బిజినెసెస్ దానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. హాస్పిటాలిటీ అంటే హోటల్స్ కానీ హోటల్ ఇండస్ట్రీ కానీ ఆ రెస్టారెంట్స్ కానీ ఆ చెఫ్స్ అట్లాంటి వాటికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. టూరిజం కూడా మంచి అవకాశం ఉన్న ఇండస్ట్రీ. అంటే చాలా వరకు మనకి ఇండియా నుంచి కానీ బయట నుంచి కానీ ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళు టూరిజం మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీ సర్వీసెస్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య ఇంకేంటంటే మనకి హెల్త్ కేర్ రిలేటెడ్ కూడా మంచి ఫోకస్ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ హాస్పిటల్స్ రిలేటెడ్ కానీ ఆ ఇండస్ట్రీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రొఫైల్ ఉన్న జాబ్స్ కూడా మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈవెన్ మనకి వైద్యులు అంటే డాక్టర్స్ చూసుకుంటాక దే కమ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. ఇండియా నుంచి కాకుండా యూకే నుండి దుబాయ్కి వచ్చి అక్కడ వర్క్ చేయడం కానీ ఆర్ వైస్ వర్సా, లేదా మిగతా కంట్రీస్ నుంచి వచ్చి దుబాయ్లో సెటిల్ అవడానికి దుబాయ్లో చేయడానికి చాలా మంది డాక్టర్స్ ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హెల్త్ కేర్ ఇప్పుడు బెటర్ అవుతుంది. దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ improving this or developing this particular industry. Government itself is focusing more. సో ఆ రకమైన అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిషన్ లెర్నింగ్ కానీ టెక్నాలజీ కానీ ఈ మధ్య కొంచెం ఫోకస్ చేస్తున్నారు. ఆటోమేషన్ ఆర్ ఏఐ రిలేటెడ్ వర్క్స్ కూడా ఈ మధ్య దుబాయ్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఈ మధ్య వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే కనుక గేమింగ్ రిలేటెడ్. మనకి ఇంతకు ముందు యూఏఈలో గేమ్స్ రిలేటెడ్ ఆ గేమింగ్ యాక్టివిటీ అనేది ప్రొహిబిటెడ్. క్యాసినోస్ కానీ ఆ మిగతా రిలేటెడ్ గ్యాంబ్లింగ్ గేమింగ్ ఇన్ని రోజులు అది ఒక ప్రొహిబిటెడ్ యాక్టివిటీ. బట్ ఈ మధ్యన దే మేడ్ ఇట్ లీగల్. అఫ్ కోర్స్ దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అట్లా చేసి ఒక మంచి అంటే రూల్స్ కానీ మంచి పద్ధతి ప్రకారం చేసే ఒక గేమింగ్ రిలేటెడ్ యాక్టివిటీ ఆ ఇండస్ట్రీని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో యూఏఈ గవర్నమెంట్ దే ఓపెన్ ఇట్ అప్ నౌ. ఆ ఇండస్ట్రీ కూడా మంచి భూమిలో ఉండే అవకాశం ఉంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ కెన్ లుక్ అట్. సో ఇట్లాంటి వే కాకుండా ఈవెన్ లాజిస్టిక్స్ వైజ్ కూడా మనకి అంటే UAE is a place which is logistically or geographically located in a perfect place. It is a place which is connecting the Asia continent with other continents. Geographic wise చూస్తే కనుక కాబట్టి అట్లాంటి అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి లాజిస్టిక్స్ రిలేటెడ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ కానీ లాజిస్టిక్స్ సర్వీసెస్ కానీ అట్లాంటి ఇండస్ట్రీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అందులో. సో ఈ ఇండస్ట్రీస్ అన్ని చూస్తే కనుక ఆ రిలేటెడ్ ప్రొఫైల్స్ ఉన్న వాటికి ఎవరికైనా కానీ జాబ్ ఆపర్చునిటీ మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు దుబాయ్లో కానీ ఓవరాల్గా యూఏఈలో అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అండ్ లీగల్గా విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు కాబట్టి సో అక్కడ వీళ్ళు వ్యవహరించాల్సిన తీరు ఏ విధంగా ఉండాలంటారు అసలు? అంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటి అక్కడ అసలు యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ? యంగ్స్టర్స్కి చెప్పాలంటే కనుక మనకు అంటే జనరల్గా ఉన్న ఫోబియో ఏదైతే ఉందో అంటే మనకు అరబ్ కంట్రీ అనేసరికి చాలా వరకు ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనము అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టుగా కానీ వేరే ప్లేస్లో ఉన్నట్టుగా మనం అక్కడ ఉండడానికి ఉంటుందో లేదో అన్నట్టుగా కొంత ఉంది. ఇంతకు ముందు దానితో పోలిస్తే ఇప్పుడు డెఫినెట్గా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. బట్ స్టిల్ కొన్ని అపోహలు ఇంకా ఉన్నాయి. మనకి మిడిల్ ఈస్ట్లో ఆర్ అరబ్ కంట్రీస్లో చూస్తే కనుక యూఏఈ ఇన్ పర్టికులర్ దుబాయ్ సిటీ ఇదేంటంటే ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే, వేరే అరబ్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ డెఫినెట్గా మనకి లైఫ్ స్టైల్ కానీ మనకు సోషల్ లైఫ్ కానీ మంచి కంఫర్టబుల్గా జీవించగలిగే ప్లేస్ అనమాట. ఓకే, సో ఆ రకమైన రిస్ట్రిక్షన్స్ కానీ మనకు ఇన్హిబిషన్స్ కానీ ఏమి ఉండే అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనకి అంటే ఏదైనా అంటే క్రైమ్ రిలేటెడ్ కానీ లేదంటే ఎట్లాంటి దొంగతనం కానీ మోసం చేసే పనులు కానీ చేస్తే డెఫినెట్గా దాని రిలేటెడ్ ఏవైతే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే, కానీ మనకు అది ఫిజికల్గా మనకు అది కనిపించకపోవచ్చు, అంత రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామా లేదా అనేది మనకు తెలియదు.
బట్ ఎవరైనా వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాటికి పరంగా మాత్రం డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్ రూల్స్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తారు. జైల్లో వేయడం కానీ ఇంకా మిగతా పనిష్మెంట్లు వేయడం కానీ చేస్తారు. ఓకే. సో ఏ కంట్రీ అయినా కానీ మనకి ఇట్లాంటి రూల్స్ లేకపోతే లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవ్వడం కష్టం. సో దాన్ని బట్టే క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ. దుబాయ్ ఇస్ కన్సిడర్డ్, యుఏఈ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. అట్ ద సేమ్ టైం మీకు లైఫ్ స్టైల్ కానీ లేదంటే జీవించడం కోసం అనుకూలమైన ప్లేస్ కానీ డెఫినెట్గా మంచి ప్లేస్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు కాబట్టి మనకు లైఫ్ స్టైల్ ఇబ్బంది ఏం లేకుండా కంఫర్టబుల్గా జీవించడానికి కోసం అనుకూలమైన ప్లేస్. సో యంగ్స్టర్స్ వైజ్ చూస్తే కనుక యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ రైట్ ఇంటెన్షన్ టు డూ ద రైట్ వర్క్, క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఇంకా క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకుండా మిగతా రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్ చేసుకుంటాక డెఫినెట్గా యూనియన్ డోంట్ నీడ్ టు థింక్ ట్వైస్ అబౌట్ ఇట్. యూ కెన్ డూ ఇట్ కంఫర్టబుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్ యాజ్ సచ్. రైట్. అలాగా. సో అయితే కంక్లూషన్గా మరి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో మరి ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళకి లేదంటే ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం అక్కడికి రావాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? డెఫినెట్గా దుబాయ్ ఆర్ యుఏఈ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ డూ దేర్ whatever venturing they want to do as an employee or as an entrepreneur. ఏదైనా చేయడానికి మంచి అనుకూలమైన ప్లేస్. ఓన్లీ ఒకటి ఏంటంటే ఇంకా మీరు ఏ రకమైన బిజినెస్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు ఆర్ ఏ రకమైన ప్రొఫైల్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా ఉండాలి. అక్కడ ఉన్న డిమాండ్ని బట్టే మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఏదైతే డిమాండింగ్లో ఉన్నాయో, ఏ యాక్టివిటీస్ అయితే మనకు డిమాండ్లో ఉన్నాయో, ఏ ప్రొఫైల్స్ అయితే మనకు డిమాండ్లో ఉన్నాయో అదొకటి మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని రావాలి. దాన్ని అర్థం చేసుకుని వస్తానికి మీకు మంచి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. అండ్ నేను అక్కడ ఉండబట్టి లాస్ట్ 15 to 17 years ఉంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ యాజ్ సచ్. కంఫర్టబుల్గా నేను బిజినెస్ చేసుకోగలుగుతున్నాను. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కూడా నాకు ఇబ్బంది లేకుండా ఉంది. సో మీకు ఇనిషియల్గానే మీరు ఇట్లాంటి యాక్టివిటీస్ లేదా ఎట్లాంటి ప్రొఫైల్ని బట్టి మీరు వెళ్తున్నారు అన్నది ఒక క్లారిటీ తీసుకుంటాక దెన్ దేర్ ఇస్ నో అదర్ ఇష్యూ యాజ్ సచ్. యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ డూ యువర్ బిజినెస్ ఆర్ కమ్ అండ్ గెట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్ దేర్ ఆర్ డూ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ దేర్ వితౌట్ ఎనీ ఇష్యూస్ యాజ్ సచ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బల్లాన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. సో ఇండియా నుంచి దుబాయ్కి వస్తున్న యంగ్స్టర్స్ అండ్ అక్కడ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అక్కడ వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంది, అదేవిధంగా ఎస్పెషల్లీ వ్యాపారవేత్తలకు అక్కడ ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంది, అండ్ ఎడ్యుకేషన్ కోసం ఉద్యోగాల కోసం అక్కడికి వచ్చేవాళ్ళు ఏంటి ఏ విధంగా జాగ్రత్తగా వహించాలి, అండ్ అక్కడ యుఏఈ గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.